ఈ ప్రపంచం మనుషులను గుర్తుపెట్టుకునేది రెండే విషయాలలాగా. ఒకటి ప్రెడిటర్, ఇంకొకటి ప్రే. నువ్వు ప్రెడిటర్ లాగా ఉన్నావంటే ప్రతి ఒక్కరు నీకు భయపడతారు, నీ దగ్గరికి రానికి అట్లీస్ట్ 2 సార్లు అయినా ఆలోచిస్తారు. ఇంకొక వ్యక్తి ప్రే, అతని దగ్గరికి వెళ్ళనికి ఆలోచించరు, అటాక్ చేస్తారు, హన్ చేస్తారు. ఎలా ఉండాలనేది నీ హ్యాండ్స్ లో ఉంటుంది. అయినా ఈ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది 7 deadly moves అని. ఇది మీ ఫ్రెండ్స్ మీదనో రోడ్ మీద పోయే వారి మీదనో యూజ్ చేయమని కాదు, మైండ్ ని దగ్గర పెట్టుకొని అర్థం చేసుకోండి. ఎందుకు ఈ హింసించే టాపిక్స్ అని మీరంటే, రీసెంట్ గా మన ఇండియాలో జరిగిన ఒక విషయం గురించి చెప్తాను. సూరజ్, ఈ టాపిక్ మీకు తెలిసే ఉంటుంది. అతను ఒడిశా నుంచి సౌత్ ఇండియాకి వచ్చాడు. అతను యాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఈవెన్ మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా 10 మందిలో ఒక్కరిద్దరికైనా యాక్టర్ అవ్వాలని ఉంటది, కానీ మాక్సిమం అచీవ్ చేయలేరు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లం, బయట ప్రాబ్లం. ఈ సూరజ్ వ్యక్తి కూడా కొంచెం మైండ్ మంచిగా ఉండడానికి తమిళనాడుకు అలా తిరగనికి వచ్చాడు. ఈఎంయూ ట్రైన్ లో ట్రావెల్ చేసే టైంలో 4 అబ్బాయిలు అతని దగ్గరకు వచ్చి అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. అక్కడికి లాంగ్వేజ్ అర్థం కాక ఆ అబ్బాయిలకి ఇరిటేషన్ వచ్చి అతన్ని యాక్టింగ్ చేయమని బలవంతం చేశారు. టెరుటాని రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగినప్పుడు ఈ 4 అబ్బాయిలు అతన్ని ఫోర్స్ గా వాళ్ళ బ్యాగ్ లో నుంచి కత్తులు తీసి పాడుబడ్డ రైల్వే క్వార్టర్ సైడ్ తీసుకెళ్లారు. అతని గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ రీల్లో యాక్ట్ చేయమని చెప్పారు. అలానే కత్తితోటి మొహం మీద ఘాట్లు పెట్టడం, చేతుల మీద నరకడం. అతని రక్తం పారుతున్నా అతను బ్రతింలాడుకుంటుంటే కూడా ఇంకొక వ్యక్తి కెమెరా పట్టుకొని సినిమాటిక్ యాంగిల్స్ లో వీడియో షూట్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఫేమస్ అవ్వడానికి. కానీ అదృష్టం ఏంటంటే సూరజ్ బ్రతికే ఉన్నాడు. అక్కడున్న మెడికల్ కాలేజ్ కి అతన్ని షిఫ్ట్ చేశారు. ఒడిశాకి పంపించారు. కానీ అతని మైండ్ లో ఒక మార్క్ ఉండిపోయింది. ఈవెన్ ఇక్కడ విషయం ఏంటంటే ఆ అబ్బాయిలు కూడా 17 సంవత్సరాలు మాత్రమే. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నా గానీ నువ్వు ట్రైనింగ్ చేయకుండా, బాడీని బిల్డ్ చేయకుండా అలానే ఉంటే ఎవరైనా అటాక్ చేస్తారు. అప్పుడు నువ్వు ప్రే అవుతావు, వాళ్ళు ప్రెడిటర్ అవుతారు. అందుకనే లైఫ్ లో కొన్ని డెడ్లీ మూవ్స్ నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుంటేనే ఏ సిచ్యువేషన్ వచ్చినా గానీ అలర్ట్ గా ఉంటావు. నేర్చుకుంటేనే. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీ దగ్గరికి అటాక్ చేయనికి వచ్చినప్పుడు మాత్రమే మీరు యూజ్ చేయాల్సిన ట్రిక్స్. ఈ ప్రపంచం చాలా క్రూయల్ గా ఉంటుంది. నువ్వు ఇమాజినేషన్ కూడా చేయలేవు. నువ్వు వీక్ గా ఉంటే ప్రజల్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. నువ్వు పీస్ఫుల్ గా ప్రతి ఒక్కరిని ఫర్గివ్ చేస్తూ నీ బ్రతుకులా నువ్వుంటే వాళ్ళు భయపడుతున్నారు అనుకుంటారు. గర్ల్ అయినా బాయ్ అయినా స్కూల్ కి కాలేజ్ కి వెళ్లే టైంలో ఎవరో ఒకరు ఉంటారు దారిలో, చాప్రిగాళ్ళు, గ్యాంగ్స్టర్స్ లాగా ఫీల్ అవ్వనికి నిన్ను ప్రే అనుకుంటారు. కానీ నువ్వు ప్రెడిటర్ అని వాళ్ళకి తెలియాలి. సో ఆ మూవ్స్ ని మీరు నేర్చుకోండి, డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఈ మూవ్స్ వల్ల మీరేం మార్షల్ ఆర్ట్ ఎక్స్పర్ట్స్ కాలేరు, కానీ ఎవరైనా మీ దారిలోకి వచ్చి నిన్ను బుల్లీ చేస్తుంటే నువ్వు డిఫెండ్ చేసుకోనికి, వాళ్ళకు ఒక లెసన్ నేర్పేనికి ఇవి చాలా యూజ్ అవుతాయి. మొదటి మూవ్ ఐ జాబ్. ఎవరైనా తెలివి తక్కువ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీ వేని బ్లాక్ చేస్తూ నిన్ను థ్రెట్ చేస్తున్నారంటే అప్పుడు యూజ్ చేయాల్సిన ట్రిక్ ఇది. ఒకవేళ వాళ్ళు నీకంటే పెద్దగా ఉండి స్ట్రాంగర్ గా ఉండి నీ కాలర్ ని పట్టుకొని నిన్ను మూవ్ అవ్వనివ్వకుండా ఉంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీ ఫింగర్స్ ని అలా పెట్టి వాళ్ళ ఐస్ మీద అటాక్ చేయాలి. ఈ మూవ్ వల్ల వాళ్ళ ఐస్ కి డ్యామేజ్ కాకుండా చూసుకోండి. ఇది జస్ట్ వాళ్ళ ఐని బ్లడ్ చేస్తుంది. దాని వల్ల వాళ్ళు టెంపరీగా చూడగలుగుతారు. వాళ్ళ పెయిన్ కి బ్యాక్ ఆఫ్ అవుతారు. వాళ్ళ ఐస్ కూడా క్లోజ్ చేసుకుంటారు. ఆ మూమెంట్ లో నీకు ఎనఫ్ టైం ఉంటుంది ఎస్కేప్ అవ్వటానికి లేదా కౌంటర్ అటాక్ ఇవ్వడానికి. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడే మీరు ఈ మూవ్ని యూజ్ చేయాలి, లేదంటే నిన్ను డేంజర్ లో పెడతాయి. ఈ వెపన్ డిఫెన్సివ్, అఫెన్సివ్ కాదు. రెండో మూవ్ థ్రోట్ స్ట్రైక్. మనిషి బాడీలో వీకెస్ట్ స్పాట్ గొంతు. చిన్న స్ట్రైక్ కూడా బ్రీతింగ్ ని స్టాప్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఆపోనెంట్ నిన్ను కొట్టనీకి వస్తున్నాడు, నీకు ఖచ్చితంగా తెలుసు వాడు స్ట్రైక్ తీసుకుంటాడని, ఆ మూమెంట్ లో నువ్వు హిట్ చేయాలి. ఒక టైట్ చాప్ అయినా పంచ్ అయినా వాడి థ్రోట్ లో ఇవ్వాలి. ఈ మూవ్ లో నీ హ్యాండ్ ఎడ్జ్ ని లేదా ఫిస్ట్ ని ఒక వార్నింగ్ ఇవ్వకుండా క్విక్ గా స్ట్రైక్ చేస్తావు. ఎప్పుడైతే ఈ స్ట్రైక్ హిట్ అవుతుందో పర్సన్ బ్రీతింగ్ ని స్టాప్ చేస్తాడు, ఆటోమేటిక్ గా వెనకడుగు వేస్తాడు. ఆ ఫ్యూ సెకండ్స్ వాళ్ళ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క ఆపోనెంట్ కి ఒక సర్ప్రైజ్ అటాక్ లాగానే. ఎక్స్పెషల్లీ ఎప్పుడైతే నువ్వు ఫైట్ చేయాలనుకుంటలేవో అప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ డిఫెన్స్, అత్యంత అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. మూడో మూవ్ నీ స్ట్రైక్. ఎప్పుడైతే నిన్ను ఎవరైనా గ్రాప్ చేయాలనుకున్నారో, నువ్వు క్లోజ్ రేంజ్ లో ఉన్నప్పుడు ఆపోనెంట్ నిన్ను పుల్ చేస్తున్నాడు, నీకంటే స్ట్రాంగర్ గా ఉన్నాడు, ఇక అప్పుడే
నీ నీ స్ట్రైక్ ఒక డేంజరస్ వెపన్ లాగా మారుతుంది. అతని షోల్డర్ ని లేదా షర్ట్ ని మీరు పట్టుకొని ఒక టైట్ నీ స్ట్రైక్ ని వాళ్ళ స్టమక్ దాకా ఇవ్వాలి లేదా గ్రోయిన్ ఏరియాలో ఇవ్వాలి. వాళ్ళకి పర్ఫెక్ట్ గా తాకుంటే ఆ పెయిన్ లో వాళ్ళు పడిపోతారు. ఆ మూమెంట్ ని నువ్వు ఎస్కేప్ మూమెంట్ లాగా చేసుకోవచ్చు. ఒక స్ట్రాంగ్ నీ స్ట్రైక్ ఆపోనెంట్ గాలి మొత్తం తీసేస్తుంది. ఒకవేళ నీ ఆపోనెంట్ టాలర్ గా ఉన్నా హెవీగా ఉన్నా ఈ మూవ్ పనిచేస్తుంది. 4వ మూవ్ ఎల్బో స్మాష్. ఎల్బో స్ట్రైక్స్ ని మోస్ట్ అండర్ రేటెడ్ ఫైటింగ్ టూల్స్ లాగా భావిస్తారు. అవి షార్ట్ డిస్టెన్స్ లో పనిచేస్తాయి కానీ హెవీ డ్యామేజ్ ఉంటుంది. కాంబాట్ లో ఉన్నప్పుడు ఆపోనెంట్ నీ దగ్గరకు వచ్చి ఒక పంచ్ ఇచ్చే టైంలో నీ ఎల్బోని నీ బాడీకి టైట్ గా పెట్టుకోండి. డైరెక్ట్ గా వాళ్ళ జాకి నీ ఎల్బో తోటి అటాక్ చేయాలి. జాని ఇంకా నోస్ ని ఇన్స్టాంట్ గా హిట్ చేయడం వల్ల బ్రెయిన్ కన్ఫ్యూజ్ ఫీల్ లో ఉంటుంది. డార్క్నెస్ వాళ్ళ ఐస్ ముంగట కనిపిస్తుంది. మోస్ట్ టైమ్స్ పర్సన్ అక్కడనే పడిపోతాడు లేదా కన్ఫ్యూజ్ అవుతాడు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎవరైతే వాళ్ళ స్ట్రైక్ ని నీ మీద తీసుకునే మూవ్మెంట్ లో నీ బ్రెయిన్ షార్ప్నెస్ తోటి ఈ అటాక్ ఇవ్వాలి. ఊరికి వెళ్ళి నేను కొడతా అంటే నేను తీసుకెళ్లి లోపల కూర్చోబెడతారు. సో వార్నింగ్ లాగా కన్సిడర్ చేయండి. ఆ షోల్డర్ స్మాష్ ఎలా ఉంటుందంటే ఆపోనెంట్ కి కూడా అర్థం కాదు ఏం జరిగిందని. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎల్బోని బ్రేక్ చేయడం చాలా హార్డ్ గా ఉంటుంది. దాని అర్థం నీకు ఇంజురీ చాలా తక్కువ ఉంటుందని. 5వ మూవ్ పామ్ స్ట్రైక్. పామ్ స్ట్రైక్ అనేది స్మార్ట్ ఇంకా సేఫ్ టెక్నిక్ కూడా. ఎవరినైనా నువ్వు ఫైట్ చేసేటప్పుడు పని చేసేటప్పుడు నీ నకిల్స్ హర్ట్ అవుతాయి. కానీ ఎప్పుడైతే నీ ఓపెన్ పా తోటి వాళ్ళ నోస్ మీద అటాక్ చేస్తావో లేదా చిన్న జా లైన్ మీదనైనా ఆ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా నువ్వు ఇంజూర్ కూడా కావు. నీ పాని యూజ్ చేయండి. చిన్ని హిట్ చేయడానికి ఒక జర్కింగ్ మోషన్ లో బాటమ్ నుంచి టాప్ వరకు. అది ఒక అప్పర్ కట్ లాగా ఉంటుంది కానీ ఓపెన్ హ్యాండ్ తోటి చిన్ కింద మీరు కొట్టడం వల్ల వాళ్ళ మజిల్ షేక్ అవుతాయి. నెక్ దగ్గర ఇంకా బ్రెయిన్ దగ్గర. ఇది ఒక నాకౌట్ పంచ్ లాగా కూడా కన్సిడర్ చేస్తారు. ఇది ఎప్పుడు యూజ్ చేయండి ఆపోనెంట్ స్టాటిక్ పొజిషన్ లో ఉన్నప్పుడు లేదా నిన్ను పని చేయడానికి వాళ్ళ హ్యాండ్ రేస్ చేసినప్పుడు. ఇది చాలా ఫాస్ట్ గా ఇంకా ప్రిసైజ్ గా ఉండాలి. సడన్ ఫైట్స్ కి ఇది చాలా ఎఫెక్టివ్. ఈవెన్ గర్ల్స్ కూడా ఈ మూవ్ ని చేయొచ్చు. అది కూడా ఎఫెక్టివ్ గా. 6వ మూవ్ బ్యాక్ ఫిస్ట్. అదొక హై స్పీడ్ ఇంకా అన్ప్రెడిక్టబుల్ మూవ్. ఎప్పుడైతే ఆపోనెంట్ క్లోజ్ రేంజ్ లో ఉండి నిన్ను పని చేయడానికి రెడీగా ఉన్నాడో అప్పుడు నీ హ్యాండ్ కూడా గార్డింగ్ పొజిషన్ లో ఉంటుంది. అప్పుడు నువ్వు ఇమీడియట్ గా వాళ్ళ ఫేస్ ని నోస్ ని లేదా ఇయర్ ఏరియాలో హిట్ చేయొచ్చు. నీ నకిల్స్ తో అయినా. నీ హ్యాండ్ ని టైట్ గా పెట్టుకోండి. ఒక రివర్స్ పంచ్ ని ఇవ్వండి. దాన్నే బ్యాక్ ఫిస్ట్ అంటారు. అదొక స్మాల్ సర్క్యులర్ మూమెంట్. నువ్వు ఎవరినైనా స్లాప్ చేసేటట్టు ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ అది ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఆపోనెంట్ కూడా దాన్ని గార్డ్ చేయలేడు. వాళ్ళ మైండ్ కూడా షాక్ అవుతుంది. నీ ఫింగర్స్ కూడా ఓపెన్ కానందుకు మీరు గార్డ్ కి క్విక్ గా రిటర్న్ అవ్వచ్చు. తర్వాత నీ హ్యాండ్ ని నీ విస్ట్ ని టైట్ గా పెట్టుకోవాలి లేదంటే వాళ్ళు నిన్ను హర్ట్ చేస్తారు. 7వ మూవ్ గ్రోయింగ్ కిక్. ఎప్పుడైతే అపోనెంట్ స్ట్రాంగర్ గా ఉంటాడో ఒకే మూవ్ ఉంటుంది ఆ గేమ్ ని తిప్పనీకి. అదే గ్రోయింగ్ కిక్. అపోనెంట్ ని డైరెక్ట్ గా ప్రైవేట్ పార్ట్ లో తన్నటం. ప్రతి ఒక్క బాయ్ ది వీకెస్ట్ పాయింట్ ప్రైవేట్ పార్టే. ఒక కిక్ అక్కడ ల్యాండ్ అయిందంటే ప్రతి ఒక్క సెన్స్ ఎగిరిపోతుంది. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా గానీ ఆ స్ట్రైక్ ని వాళ్ళు తీసుకోలేరు. ఆపోనెంట్ ఖచ్చితంగా గ్రౌండ్ కి పడతాడు. ఇక్కడ గాడ్ కూడా అలానే క్రియేట్ చేశాడు మనల్ని. ఎందుకంటే నువ్వు నీ ప్రైవేట్ పార్ట్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసావంటే జనరేషన్స్ క్రియేట్ చేయగలుగుతావు. అదే మిస్యూజ్ చేస్తున్నావంటే ఎవరైనా వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా వాళ్ళు చిన్న స్ట్రైక్ ఇచ్చారంటే నువ్వు కుప్ప కూలినట్టే. ఇంకా ఎప్పుడైతే నీ సేఫ్టీ కోసం అప్పుడు మాత్రమే ఈ స్ట్రైక్ ని తీసుకోవాలి. పర్ఫెక్ట్ మూవ్ గర్ల్స్ కి వాళ్ళకు ఒక ఎస్కేప్ మూవ్ కోసం. ఒకవేళ ఎవరైనా అబ్బాయి రాంగ్ ఇంటెన్షన్స్ తోటి ముట్టుకున్నా నిన్ను గ్రాప్ చేసినా డెఫినెట్లీ స్ట్రైక్ చేయాలి. ఆ మూమెంట్ లో ఎక్కువ కూడా ఆలోచించద్దు. జస్ట్ స్ట్రైక్ చేయాలంతే. గుర్తుపెట్టుకోండి ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు మాత్రమే. లైఫ్ ప్రతిసారి నార్మల్ ఉండదు. కొన్నిసార్లు ప్రజలు నీ దగ్గరకు వస్తారు ఒక లాంగ్వేజ్ ని అర్థం చేసుకోనికి ఒక లెసన్ నేర్పించడానికి. అదే పవర్. ఆ మూమెంట్ లో నువ్వు డిసైడ్ అవ్వాలి. వాళ్ళతో అంతే నువ్వు పడటం లేదా పరిగెట్టడం లేదా తిరిగి ఫైట్ చేయడం. ఈ మూవ్స్ నువ్వు నేర్చుకుంది ఈ వీడియోలో జస్ట్ ఫైటింగ్ కోసమే. అవి వెపన్స్ లాగా వాడండి ఒక సెక్యూరిటీ లాగా. అవే నీకు చెప్తాయి ఎప్పుడైతే కరెక్ట్ టైం వస్తుందో నువ్వు ఎవరిని బ్రేక్ చేయాలి ఎవరిని బ్రేక్ చేయొద్దు అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ చూడటం వల్ల నీ బ్రెయిన్ కి అర్థమవుతుంది కానీ ప్రతిరోజు పుషప్స్ ఎక్సర్సైజ్ స్క్వాట్స్ స్ట్రెచ్చింగ్ ప్రతిదీ చేయడం వల్లనే నీ బాడీ దాన్ని అర్థం చేసుకుంటుంది. కానీ విని వదిలేయడం వల్ల సిచ్యువేషన్ లో నువ్వేం చేయకపోవడం వల్ల తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు. నేను వీక్ భయపడుతూ ఉంటా అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ఒక ఫియర్లెస్ పర్సన్ లోపల ఖచ్చితంగా ఉంటాడు. వాన్ని మీరు బయటికి తీసుకురావాలి.